ఫ్రెండ్స్, 9వ తరగతి తెలుగు సెకండ్ లాంగ్వేజ్ 4వ పాఠం హాస్య ప్రవృత్తి హేమలత లవణం గారు రచించారు. హేమలత లవణం గారు హాస్య ప్రవృత్తి రచించారు. అయితే లాస్ట్ క్లాస్లో మామూలుగా రచయిత్ర పరిచయం చెప్పుకున్నాం, కానీ దానికి ఇయర్స్ అట్లా ఏం రాయలేదమ్మా. కాబట్టి చూడండి, రచయిత్రి పరిచయం. హేమలత లవణం గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించింది. హేమలత లవణం ఎక్కడ జన్మించిందమ్మా? గుంటూరు జిల్లాలో జన్మించింది. ఎక్కడ? వినుకొండ. జననం ఎక్కడ? గుంటూరు జిల్లా వినుకొండ. ప్రముఖ కవి గుర్రం జాషువా మరియమ్మల కూతురు. తల్లిదండ్రులు ఎవరమ్మా? గుర్రం జాషువా మరియమ్మ. వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు. ఎవరికి? హేమలత లవణంకి. అనగారిన వర్గాల అభ్యున్నతి కృషి చేసింది. ఎవరైతే బడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా వృద్ధి చెందడం కోసం వాళ్ళ యొక్క నిత్య అవసరాలు కానివ్వండి, నిత్యంగా చదువుకోవడానికి కానివ్వండి, పని కానివ్వండి, అన్నీ కల్పించడానికి వారికి అభివృద్ధి కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ఎంతో పాటుపడింది. నిజామాబాద్ జిల్లాలో జోగిని వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసింది. నిజామాబాద్ జిల్లా కదమ్మా, జోగిని వ్యవస్థ అనేటువంటి నిర్మూలనకు కృషి చేసింది. మూఢాచారాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించింది. చాలామంది పాత పద్ధతులు పాటిస్తుంటారు, మూఢనమ్మకాన్ని నమ్ముతుంటారు కదా. మా ఆడపిల్లలు బయటకు చదువుకోవద్దు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అట్లనే అమావాస్య మరి ఇంకా అటు ఇటు మంచి ఇల్లు ఎదురు వచ్చింది, ఇట్లాంటివి చెప్తుంటారు. ఆ మూఢనమ్మకాలను నమ్మొద్దని అటువంటి విషయాలను వ్యతిరేకించి, మూఢనమ్మకాలను వ్యతిరేకించి ప్రజల్లో చైతన్యాన్ని కల్పించింది. భూదాన నాయకుల ఆచార్య వినోబా వెంట చంబర్లోయలో పర్యటించింది. భూదాన ఉద్యమం కర్త వినోబా భావే. అతని భూదాన ఉద్యమం అంటే ఏంటమ్మా? ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు ఎక్కువ పొలం ఉంటే, ఎక్కువ ప్లేస్ ఉంటే దానం చేసేటువంటి అవకాశాన్ని వినోబా భావే కల్పించారు. ఎవరి ఇష్టపూర్తికంగా ఆ భూమిని దానం చేసేటువంటి ఉద్యమం. ఓకే, అందులో ఏ లోయలో? చంబర్ లోయలో పర్యటించింది. అంటే వినోబా అన్నమాట ప్రజల కోసం సహాయం చేయటం కోసం, నిరుపేదల కోసం తోడుగా నిలిచింది. ఎవరికి? వినోబా వాకే. బందిపోటు దొంగలలో మానసిక ప్రవర్తనకు దోహదం చేసింది. అహింసామూర్తులు, జీవన ప్రభాతం, జాషువా కలం చేసిన కథ, మా నాన్నగారు, మృత్యువర్మ, అమృతంగమయ వంటి రచనలు చేసింది. రచనలు జీవన ప్రభావితం, జాషువా కలం చేసిన కథ, మా నాన్నగారు, మృత్యువర్మ, అమృతంగమయం వంటి రచనలు చేసింది. అంబేద్కర్ శత జయంతి సందర్భంగా భీమరత్న పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే, ఆత్మగౌరవ పురస్కారం కర్ణాటక ప్రభుత్వంచే, దేశస్నేహి పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయం వారిచే గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చూసారమ్మా, ఇక్కడ అంబేద్కర్ గారి శత జయంతి, శతకం అంటే ఎంతమ్మా? 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు, మరి ఇంకా కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు, విశ్వవిద్యాలయం వాళ్ళు ఇచ్చారు. 3 పురస్కారాలు అందుకుంది. గౌరవ డాక్టరేట్ అనేది లేదు. ఈమె 1932లో పుట్టి 2008లో మరణించింది. ఓకే, చూడండి అమ్మ, రచయిత్రి పరిచయం. రచయిత్రి పరిచయం. ఎవరు రచయిత్రి పరిచయంలో? రచయిత్రి ఎవరమ్మా? రచయిత్రి. రచయిత్రి ఎవరు? పేరు ఎవరు? హేమలత లవణం. డాక్టర్ హేమలత లవణం. ఓకే, ఈమె జననం ఎక్కడ జన్మించింది? జిల్లా, గ్రామం. జిల్లా ఎక్కడమ్మా? వినుకొండ. జిల్లా ఎక్కడ? గుంటూరు. జిల్లా ఏంటమ్మా? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. ఓకే, గ్రామం వినుకొండ. గ్రామం వినుకొండ. వినుకొండ. ఓకే,
తల్లిదండ్రులు, తల్లి మరియు తండ్రులు, తల్లి తండ్రి, తల్లి మరియు తండ్రి. తల్లి ఎవరు? మరియమ్మ. తల్లి ఎవరు? మరియమ్మ. మరియమ్మ, మరియమ్మ. తండ్రి, తండ్రి గుర్రం జాషువా, గుర్రం జాషువా. ఇప్పుడు గుర్రం అనేది ఎట్లా రాస్తున్నారమ్మా? అప్పట్లో గుర్రము ఇది రాస్తున్నారు. గుర్రం జాషువా, జాషువా, గుర్రం జాషువా. ఓకే, ఇవి ఎవరెవరి కోసము పాట పాడింది? పాటు పడిన వృత్తి ఎవరెవరి కోసం? అణగారిన వర్గాల కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతికి. నెంబర్ 1 అభ్యున్నతికి, అభ్యున్నతికి. నెంబర్ 2 జోగిని వ్యవస్థ నిర్మూలనకు. జోగిని వ్యవస్థ, జోగిని వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసింది. నెంబర్ 3 మూఢాచారాలకు వ్యతిరేకంగా. నెంబర్ 3 మూఢాచారాలకు వ్యతిరేకంగా, మూఢాచారాలకు వ్యతిరేకంగా పోరాడింది. వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించింది. ఇంకా భూదాన ఉద్యమంలో నెంబర్ 4 భూదాన ఉద్యమంలో పాల్గొంది. భూదాన ఉద్యమ నాయకులు భూదాన ఉద్యమంలో పాల్గొంది. ఎక్కడ? చంబల్ లోయలో పర్యటించింది. చంబల్ లోయలో పర్యటించింది. రచనలు ఏంటమ్మా? రచనలు. ఏ రచన చేసింది? హేమలతారామను. అహింసామూర్తులు, నెంబర్ 1. నెంబర్ 2 అహింసామూర్తులు జీవన ప్రభాతం. నెంబర్ 3 జాషువా కలం చేసిన కథలు. ఓకే, మా నాన్నగారు. నెంబర్ 4 మా నాన్నగారు. ఓకే, నెంబర్ 4 ఇది. నెంబర్ 5 మృత్యోర్మ అమృతంగమయ. మృత్యోర్మ అమృతాంగమయ. అమృతాంగమయ వంటి రచనలు. ఓకే, ఇక ఈమెకి సరే చూడండి అమ్మా. ఇప్పుడు రచయిత పరిచయం చూడండి. రచయిత పేరు డాక్టర్ హేమలత
పోటీకి వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసింది. నెక్స్ట్ మూఢాచారాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించింది. మూఢాచారాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించింది. భూదాన ఉద్యమంలో వినోబా భావేతో పాటు చంబల్లోయలో పర్యటించింది. ఓకే, ఆమె రచించిన ఎవరు? హేమలత రమణమ్మ గారు రచించినటువంటి రచనలు అహింసామూర్తులు నెంబర్ 1, నెంబర్ 2 జీవన ప్రభాతం, నెంబర్ 3 జాషువా కలము చేసిన కథలు, నెంబర్ 4 మా నాన్నగారు, నెంబర్ 5 మృత్యోర్మ అమృతాంగమయ, నెంబర్ 5 కంప్లీటెడ్. ఓకే, ఇంకా నెక్స్ట్ పురస్కారాలు. ఏమేమి పురస్కారాలు అందుకుంది హేమలత రమణమ్మ గారు? అంబేద్కర్ జయంతి, శత జయంతి రోజు, అంబేద్కర్ జయంతి రోజు అందుకున్నటువంటి పురస్కారాలు. ఆంధ్రప్రదేశ్ ఎవరించారమ్మా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది ఆత్మగౌరవ పురస్కారం. గౌరవ పురస్కారం. ఓకే, నెక్స్ట్ కర్ణాటక ప్రభుత్వం వారు దేశ స్నేహి అనే పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. స్నేహి పురస్కారము. ఓకే, ఇంకా తెలుగు విశ్వవిద్యాలయం వారు ఏమిచ్చారమ్మా? గౌరవ డాక్టరేట్ అనే బిరుదు ఇవ్వటం జరిగింది. ఇంకోటి ఏంటి? ముందల అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ శత జయంతి సందర్భంగా ఏమిచ్చారమ్మా? ఏ పురస్కారం ఇచ్చారు? భీమరత్న పురస్కారము. ఓకే, ఇవ్వటం జరిగింది. ఎవరికి ఇవన్నీ వచ్చినవి? ఈ యొక్క పురస్కారాలు ఎవరికి వచ్చినాయి అమ్మా? హేమలత లవణం ఎవరు? గుర్రం జాషువా యొక్క కుమార్తె. ఓకే, ఇక్కడ పురస్కారాలు ఒక్కసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆత్మగౌరవ పురస్కారం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కర్ణాటక ప్రభుత్వం వారు దేశ స్నేహి పురస్కారము ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తెలుగు విశ్వవిద్యాలయం ఎక్కడుందమ్మా? హైదరాబాద్లో ఉంది. ఓకే, వారు గౌరవ డాక్టరేట్ అనేటువంటి పురస్కారం ఇవ్వడం జరిగింది. ఓకే, అంబేద్కర్ శత జయంతి అంటే 100 సంవత్సరాలు నిండిపోయినాయి అని అర్థం. ఓకే, భీమరత్న పురస్కారము ఇవ్వడం జరిగింది. ఇక ఇక్కడ హేమలత రమణమ్మ గారు వారి యొక్క తల్లిదండ్రులు ఎవరమ్మా? గుర్రం జాషువా అండ్ మరియమ్మ. మరి ఎక్కడ పుట్టింది? గుంటూరు జిల్లాలోని వినుకొండ గ్రామంలో జన్మించడం జరిగింది. మరి భూదాన ఉద్యమము
వినోబా భావే అతని యొక్క అనుమతితో ఎక్కడ చంబల్ లోయలో పర్యటించడం జరిగింది. ఓకే, ఎవరెవరి కోసము? బడుగు వర్గాల కోసము తన యొక్క జీవితాన్ని అంకితం చేసింది. సంస్కార్ ప్లాన్ ఇంటర్నేషనల్ అని మన వర్ణిలో పెట్టడం జరిగింది. ఎవరి కోసము? పేదరికమైనటువంటి ప్రజల కోసము. ఓకే ఓకే అమ్మా, ఈరోజు హోంవర్క్ కవి పరిచయం, ప్లాన్ అండ్ రైట్. ఓకే, ओके शुभोदय। नवी कक्षा का स्वागत है। उपवाचक पाठ फर्स्ट लेसन। उपवाचक का पहला पाठ इस जलप्रलय में। इस जलप्रलय में बोले तो क्या होता बेटा? बाढ़ आते ना, बहुत बारिश गिरे तो क्या होता? बाढ़ आता। घर में पानी आ जाते ना। अब हैदराबाद में बारिश कैसा गिरे, सभी का घर डूब गए पानी में, वैसा होते ना। उधर भी इस जल प्रलय में बोले तो वही चलेगा का मतलब इस उपवाचक पाठ है। इसका कवि का नाम पजीश्वरनाथ रेणु। पजीश्वरनाथ रेणु पिछले कक्षा में थोड़ा सा जानकारी दी है ना इस पाठ के बारे में। अब पढ़ने जाएंगे। चलो बेटा, इस जब कॉफी हाउस के पास पहुंचे, कॉफी हाउस बंद कर दिया गया था। कॉफी हाउस कॉफी पीने के लिए इन्होंने लेकर क्या किया? पूरा सभी घरों में, कॉलोनी में, रोड्स पे पानी आ गया, इसलिए कॉफी हाउस पे गए। उधर भी कॉफी हाउस भी बंद किया। सड़क के एक किनारे एक मोटी डोरी की शवर में गेरुआ जाट पेड़ में उलझ पानी तेजी से सड़कता जा रहा था। कॉफी हाउस के पास वो तेजी से पानी आ रहे, रोड पे बह रहे पानी। उतना बारिश गिरा, बारिश गिरे तो अतिवृष्टि नहीं तो अनावृष्टि होता। मैंने कहा आचार्य जी आगे जाने की जरूरत नहीं, वो देखिए आ रहा है मृत्यु का तरल दूत। क्या बोले इन्होंने? लेखक उसको पानी को क्या कहा? मृत्यु का तरल दूत। मृत्यु का तरल दूत, मृत्यु का दूत आ रहे, भूत दूत सबको लेके जाने आ रहे। मृत्यु हो जाते ना पानी में, डूब गए तो नहीं मिलता, बॉडी नहीं मिलता, इसीलिए इन्होंने कैसे कंपेयर किया? पानी को मृत्यु का तरल दूत बोल के कहा। मारे दोनों बात बर्बाद जुट गए और सभी प्रणाम निवेदन में मेरे मुंह से कुछ अस्फुट शब्द निकले। हाँ, मैं बहुत कायारा और डरपोक हूँ। इनके मुंह से कुछ शब्द निकले। रिक्शा वाला बहादुर है कहता है चलिए ना थोड़ा और आगे। रिक्शा वाला बहादुर है, बहादुर बोले तो बहुत साहसी। चलिए ना थोड़ा और आगे बोल के बोले रिक्शा। भीड़ का एक आदमी बोला ये रिक्शा करंट बहुत तेज है, आगे मत जाओ। रिक्शा वाला ने बहुत साहस कर ले। कौन? एक बोले भीड़ का एक आदमी बोला। भीड़ बोले तो क्राउड बेटा, बहुत क्राउड रहते ना, बहुत जनसमूह रहते ना, उसको भीड़ बोलते, बहुत क्राउड बेटा, क्राउड। वो क्राउड में से एक आदमी बोला उधर नहीं जाना, करंट तेज से आ रहे, थोड़ा और आगे बोले तो रिक्शा वाला को बोले करंट बहुत तेज है, आगे मत जाओ, नहीं जाना, आगे भी करंट तेज से आ रहे। मैंने रिक्शा वाले से उन्होंने बड़े स्वर में कहा लौटा ले भैया, आगे बढ़ने की जरूरत नहीं, पीछे चले जाओ, रिटर्न चले जाना, आगे जाने का जरूरत नहीं है, अवकाश नहीं मिल रही। क्यों बोले तो किधर भी देखो पूरा पानी पानी, रोड पे बाहर कॉफी हाउस बंद हो गए, सभी गली में, सभी कॉलोनी में पूरा पानी भर गया। चले पैलेस होटल और इंडियन एयरलाइंस दफ्तर में के सामने पानी भर रहा था। और कहाँ कहाँ पानी भर रहा था? पैलेस होटल बोल के एक है वो नगर में, पैलेस होटल और इंडियन एयरलाइंस दफ्तर। इंडियन एयरलाइंस दफ्तर बोले तो इंडियन एयरलाइंस ऑफिस सामने पानी भर रहा था। पानी उस इंडियन एयरलाइंस दफ्तर में, ऑफिस में भी पूरा पानी भर गया।
घंटी मैदान की रेलिंग के सहारे हजारों लोग खड़े देख रहे थे। सैकड़ों रंगीन शंखों की सृष्टि कर रही थी। घंटी मैदान के रेलिंग के सहारे हजारों लोग खड़े, रेलिंग के सहारे हजारों लोग क्या कर रहे, खड़े देख रहे थे। ऐसा रेलिंग पकड़कर पानी को देख रहे। पानी पूरा बहा रहे ना, इसीलिए उसमें सब रिक्शा बसेस पूरा उसमें डूब जा रहे, चलने को नहीं आ रहे, गाड़ी भी चलने को नहीं चल रही है। इसीलिए रेलिंग पकड़कर सब हजारों लोग खड़े देख रहे थे पानी को। दशहरा के दिन रामलीला के राम के रथ की प्रतीक्षा में जितने लोग रहते थे, दसरा दिन रहते ना, रावण को रामलीला के राम के रथ की प्रतीक्षा में जितने लोग रहते, राम के रथ में रहते ना, रावण का संहार करते ना, वो दिन कितना लोग रहता, जितना लोग अब है वो पानी देखने के लिए आए, उससे कम नहीं थे। उससे वो दसरा के दिन कितना आते रावण संहार के लिए, रामलीला के दिन आते ना, उससे कुछ भी कम नहीं लोग। घंटी मैदान के आनंद उत्सव सभा सम्मेलन और खेल कूद की सारी स्मृतियों पर धीरे धीरे एक गहरी आवरण आच्छादित हो रहा था। हरियाली पर शन्ने शन्ने पानी फिरते देखने का अनुभव स्वाद नया था। इसी बीच एक अतेर मुष्ट गंबर जोर जोर से बोल उठा। ये जब दानापुर डूब रहा था तो पटनिया बाबू लोग उलट कर देखने भी नहीं गए। अब पूछो क्या क्या आवाज दे रहे, भानापुर भी डूब रहा था, भानापुर गांव भी डूब जा रहे पानी में। मैंने अपने आश्चर्य कवि मित्र से कहा पहचान लीजिए, मैंने अपने आश्चर्य कवि मित्र से कहा पहचान लीजिए, यही है वहाँ आम आदमी जिसकी खोज हर साहित्य कोशियों में होती रहती है। उसके वक्तव्य में दानापुर के बदले उत्तर बिहार अथवा कोई सी बड़सूरत ग्रामीण क्षेत्र जोड़ दीजिए। बानापुर गांव पूरा डूब रहे हैं, अब पहचान ले लो। कवि ने मित्र से कहा, कवि मित्र से कहा क्या कहा, पहचान लीजिए, यही है वहाँ आम आदमी। अब पहचान लीजिए आम आदमी है। आम आदमी बोले तो सामान्य पीपल, सामान्य आदमी जिसकी खोज और साहित्य कोशियों में होती रहती है। उसके वक्त में दानापुर के बदले उत्तर बिहार अथवा कोई भी ग्रामीण क्षेत्र जोड़ दीजिए। शाम के 7:30 बज चुके हैं और आकाशवाणी के पाटना केंद्र से स्थानीय समाचार प्रसारित हो रहा था। शाम के 7:30 बजे हो चुके हैं। जब आकाशवाणी बोले तो जब टीवी नहीं है ना, ज़्यादा टेलीविजन नहीं है, इसीलिए रेडियो में न्यूज़ आ रही प्रसारित हो रहा है। क्या बोल रहे, पान की दुकानों के सामने खड़े लोग चुपचाप उत्कर्ण होकर सुन रहे थे। सब एक दुकान पे जाकर, पान के दुकान है उधर, वो उसके पास जाकर सभी रेडियो का समाचार सुन रहे हैं। क्या बोलते होंगे, क्रिकेट देखते ना सभी, रोड पे किधर भी टीवी दिखाई पड़े तो सब खड़े होकर कमेंट्री सुनते, कौन कितना रन करे बोले तो। अब बारिश के बारे में भी वो समाचार दे रहे ना, इसलिए सभी पान के शाम पर सामने खड़े होकर चुपचाप उत्कर्ण होकर सुन रहे थे समाचार। पानी हमारी स्टूडियो की सीढ़ियों तक पहुंच चुका है और किसी भी क्षण स्टूडियो में प्रवेश कर सकता है। पानी कहाँ तक आ गया, ये स्टूडियो तक भी आ गया कहते। आकाशवाणी न्यूज़ बोल रहे ना, उनका स्टूडियो में भी पानी आ गया कहते। पानी आ गए तो उन्होंने भी समाचार कैसा दे सकते, नहीं दे सकते ना। स्टूडियो की सीढ़ियों तक पहुंच गए, स्टूडियो की स्टेप्स तक आ गया कहते पानी, और किसी भी क्षण स्टूडियो में प्रवेश कर देता है। समाचार दिल बहलाने वाला था। समाचार कैसा है, दिल बहलाने वाला, दिल बहला गया वो समाचार सुने तो। क्यों बोले तो वो न्यूज़ समाचार देने वाला भी वातावरण कैसा है, बारिश कैसा गिरता, उसके बारे में भी बोलने वाला नहीं रहता। स्टूडियो में भी पानी आए तो कैसा बोल सकते हो। मित्र के चेहरे पर भी अंतक की कड़ी रेखाएं उभरी इनका मित्र पर, किंतु हम तुरंत ही सहज हो गए, यानी चेहरे पर चेष्टा करके सहजता ले आए, क्योंकि हमारे चारों ओर कहीं कोई
कोई भी परेशान नजर नहीं आ रहा था। पानी देखकर लौटे हुए लोग आम दिनों की तरह हंस बोल रहे थे, बल्कि आज तनिक उत्साहित थे। क्या हो गया? पानी देखकर लौटे हुए लोग आम दिनों की तरह हंस बोल रहे थे। सब एक से एक बात करके हंस के बोल रहे थे। आज तनिक उत्साहित थे। हाँ, दुकानों में थोड़ी हड़बड़ी थी। नीचे के सामान ऊपर किए जा रहे थे। दुकानों में हलचल मच रहे थे। क्यों बोले तो दुकान में भी पानी प्रवेश कर रहा है, सामान पूरा खराब हो जाते हैं, इसलिए हड़बड़ गड़बड़ है। बाजार में भी सब सामान निकाल के ऊपर रख ले रहे। क्यों बोले तो पूरा बिक जाते ना, इसलिए हड़बड़ है। रिक्शा, टमटम, ट्रक और टेम्पो पर सामान लादे जा रहे थे। कहाँ लेके जा रहे सामान? रिक्शा, टमटम, ट्रक और टेम्पो पर सामान गाड़ी है, गाड़ी का नाम है, इसमें लादे जा रहे थे, सामान रख के लेके जा रहे। खरीद बिक्री बंद हो चुकी थी। पान वालों की बिक्री अचानक बढ़ गई थी। आसन्न संकट से कोई प्राणी आतंकित नहीं दिख रहा था। लोग पूरा सामान लेके जा रहे, पान वालों की बिक्री अचानक बढ़ गई थी। आसन्न संकट से कभी प्राणी आतंकित नहीं दिख रहा था। संकट में कोई भी नहीं बच सकते। पान वाले के हदकनाद कहने में उतने लोगों के बीच हमारी ही सूरतें मुहर्रमी नजर आ रही थी। मुझे लगा अब हम यहाँ थोड़ी देर भी टहलेंगे तो वहाँ खड़े लोग किसी भी क्षण हटकर हम पर हंस सकते थे। पान वाले इनको देख रहे। क्यों बोले तो सभी चले जा रहे। इन दोनों कवि हैं, इनो जर्नलिस्ट है, वार्ता लिखने वाला है, समाचार लिखने वाला है। सभी देखे तो इनो समाचार लिख सकते। कैसा लिख सकते? बाढ़ के बारे में समाचार लिखते हमेशा ही। सभी हमारा देख और क्षण ठटा कर हम पर हंस सकते थे। हम वही खड़े रहे तो सब हमारा ऊपर ही हंस सकते थे। जरा इन बुझे दिलों का हुलिया देखो, क्योंकि वहाँ ऐसी ही बातें चारों ओर से उछली जा रही थी। अरे इनको देखो कैसा खड़े रहे, उनके सबके मुंह से आवाज आ रही। एक बार डूब ही जाए, एक बार डूब गए तो उनको मालूम हो जाता, बोल के सब बोल रहे इनका ऊपर। धनुषकोटि की तरह पड़ना लगता ना हो जाए कभी। धनुषकोटि बोले तो रामेश्वर। धनुषकोटि की तरह पाटना भी लपट ना हो जाए कहीं। पाटना धनुषकोटि जैसा पाटना लगता ना हो जाए कहीं। सब पाप धुल जाएगा। चलो गोलघर के मुंडे पर ताशा की गड्डी लेकर बैठ जाए। चलो गोल बंगले के पास चलेंगे। गोलघर के पास, गोलघर बोले तो गोल बंगला जैसा रहते ना, वो उधर गड्डी लेकर बैठ जाए। बिस्कोमान बिल्डिंग की छत पर क्यों नहीं? भाई यही मकुल मौका है। इनकम टैक्स वालों को ऐसी मौके पर काले खबरियों के घर पर छापा मारना चाहिए। आसिम का लाल क्या बोल रही हो? इनकम टैक्स वालों का भी इसी मौके पर काले खबरियों के घर पर छापा मारना चाहिए। ब्लैक मनी रहते ना उसके पास, उसके इनकम टैक्स वाला क्या करते? उनका ऊपर धाड़ी करते, एकदम अटैक करते ना इनकम टैक्स वाला। ब्लैक मनी रहते ना किसी के पास। राजेंद्र नगर चौराहे पर मैगजीन कॉर्नर की आखिरी सीढ़ियों पर पत्र पत्रिकाएं पूर्ववत बिछी हुई थी। राजेंद्र नगर चौराहे पर मैगजीन कॉर्नर बोल के रहता, उधर पत्र पत्रिकाएं बेचे, पत्रिकाएं पूर्ववत बिछी हुई थी। सोचा एक सप्ताह की खुराक एक ही साथ ले लूं। क्या क्या ले लूं? इन्हों सोच रहे एक सप्ताह के, बोले तो 1 वीक का ले जाऊं। क्या क्या ले लूं बोल के सोच रही हूँ। हेडली चेंज या एक ही सप्ताह में फ्रेंच, जर्मनी सिखाने वाली किताबें अथवा योग सिखाने वाले कोई सचित्र किताबें। इन्हों क्या क्या बुक्स खरीदना 1 वीक तक पढ़ सकते। सीख देने वाला किताबें, जर्मनी सीख लेने वाला, फ्रेंच सीखने वाला बुक्स। 30 दिन में हिंदी सीख लेना, 30 दिन में
अंग्रेजी लिख लेना, ऐसा बुक्स रहते हैं ना, लर्निंग बुक्स, हिंदी सीखने का, तेलुगु सीखने का और फ्रेंच भाषा, जर्मनी भाषा सीख देने वाली किताबें, अथवा योग सीखने वाला कोई सचित्र किताब, सचित्र बोले तो चित्र के साथ, योगा चित्र, योगा बुक्स और फ्रेंच बुक्स और जर्मनी बुक्स, जर्मनी सीखने वाला योगा चित्र के साथ, योगा कैसा करते, सचित्र बोले जो चित्र के साथ छपे हैं वो बुक्स। मुझे इस तरह किताबों को उलटते पलटते देखकर दुकान का नौजवान मालिक कृष्णा पता नहीं क्यों मुस्कुराने लगा। ऐसा पलटा रहे बुक्स, योगा बुक एक बार देखे, ये बुक फ्रेंची जर्मनी सीखने का सब बुक्स देख रहे, ऐसा नीचे ऊपर कर रहे, एक भी नहीं कर रहे। पुस्तक वाला क्या किया, नौजवान मालिक कृष्णा पता नहीं क्यों मुस्कुराने लगा, इनको देख के हंस रहे, अरे इन्हें खरीदने वाला नहीं है, इन्हों बुक्स देख रहे बोल के उन्होंने उनके लिए मुस्कुराने लगा। किताबों को छोड़ कहीं हिंदी बैंक और अंग्रेजी सीने पत्रिका लेकर लौटा, वो पुस्तक नहीं ली, उलट दिया, उठलते पटलते देखकर उधर ही रख दिए। बाद में क्या लिया उन्होंने, अंग्रेजी सीने पत्रिका लौटा, हिंदी बंगाल अंग्रेजी पत्रिका लेके रिटर्न आ गए। मित्र से विदा होते हुए कहा, मित्र से लीव कर दिए, चले गए, विदा लिए। पता नहीं कल हम कितने पानी में रहे, बहरहाल जो का कंपनी में रहेगा वहाँ ज़्यादा पानी में पैसे मित्र की सुधी लेगा, वहाँ से मित्र की सुधी लेगा। मैं कैसा कल मिलते कि नहीं मिलते कि पानी कैसा रहता, हम रहने पर पानी आए तो मैं नहीं मिल सकते आपसे, मित्र से नहीं आ सकते ना, पानी नहीं है तो कैसा रहता कल का हालत, मेरा परिस्थिति कैसा रहता बोल के मित्र से विदा लेके चले गए। फ्लैट में पहुंचा ही ताकि जनसंपर्क की गाड़ी भी लाउड स्पीकर से घोषणा करती हुई राजेंद्र नगर पहुंच चुकी थी। इन्हों प्लाट में पहुंचे तो क्या हो गया, जनसंपर्क की गाड़ी भी, जनसंपर्क बोले तो पंचायती ऑफिस में शहर में ऐसा आवाज देते ना, सभी को इंफॉर्मेशन देते ना, इंटीमेशन देते ना किसी के बारे में, लाउड स्पीकर में घोषणा बनाते, लाउड स्पीकर लगे तो माइक लगाए तो सभी को सुनाई पड़ता। राजेंद्र नगर पहुंच चुकी थी। हमारे गोलंबर के पास कोई भी आवाज चारों बड़े ब्लॉकों की इमारतों से टकराकर मंडराती हुई बराबर प्रतिध्वनित होती है। सिनेमा अथवा लॉन्ड्री की प्रचार गाड़ी यहाँ पहुँचते ही बाइयों पुकार कर एक क्षण के लिए चुप हो जाती है। क्या होता, कौन सा भी गाड़ी आए तो एडवर्टाइज करने का, सिनेमा का एडवर्टाइज करते, आज रिलीज होने का है ये सिनेमा, ये थिएटर में है बोल के लाउड स्पीकर से बोलते ना, ऐसा आते ना, गली में पूरा भाग प्रतिध्वनि होती है। ऐसा ये बाइयों कैसा पुकारते, बाइयों पुकार कर एक क्षण के लिए चुप हो जाता है, बाइयों पुकार के आवाज बंद कर देते, एक बार चुप हो जाता है। पुकार मंडराती हुई प्रतिध्वनित होती है, बाइयों 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 बोल के बोलते। एक हलमस्त हुआ विश्वाचलक है जो अक्सर रात के सन्नाटा में सवारी पहुंचकर लड़ते समय इस गोलंबर के पास आलाप उठता है। सुन मेरे बंधुरे, ए ना सुन मेरे मितवा वा या बोल के आवाज दे रहे। गोलंबर के पास जनसंपर्क की गाड़ी से ऐलान किया जाने लगा, भाइयों ऐसी संभावना है कि बाढ़ का पानी रात्रि के करीब 12 बजे तक लोहनीपुरी, कंकड़बाग और राजेंद्र नगर में घुस जाए, अतः आप लोग सावधान हो जाए। अलर्ट करने के लिए आवाज दे रहे। पानी कहाँ तक आते कहते, संभावना बाढ़ का पानी रात्रि को करीब 12 बजे तक काका आता, कौन सा गाँव, लोहनीपुरी, कंकड़बाग और राजेंद्र नगर में घुस जाता है, अतः आप लोग सावधान हो जाए। सावधान बोले तो अलर्ट हो जाना बोल के आवाज दे।
प्रतिध्वनि सावधान हो जाए, सावधान हो जाए। प्रतिध्वनि क्या है बेटा? अलर्ट रहना पानी के बारे में बोले। मैंने गृह स्वामिनी से पूछा गैस का क्या हाल है बोल के तीनों पूछा बेटा। कैसा है हाल बोल के पूछा, वो आवाज दिए अलर्ट रहना बोल के। नेक्स्ट अगले क्लास में दूसरा पढ़ाते बेटा, दूसरा पढ़ा। आज का होमवर्क है, आज का होमवर्क उपवाचक पाठ लेना है, उपवाचक पाठ प्लान। धन्यवाद। My 9th English Unit 5 reading previously I was completed. Now I am going to start C reading upon radio. The world is not a very safe place to live in these days as disaster and terrorism can strike at any moment. Communication is the only relief in times of disaster, and hence the need for an efficient disaster management system becomes imperative in public places and even in business establishments and important commercial joints where people move around in large numbers. Disaster might strike in the form of natural calamities, terrorist attacks and accidents. Thus an efficient disaster management system which will work in adverse conditions is needed. Here the world is not safe. Now disaster is natural calamities. It was occurring like terrorism, strike at any moment, and that so many are going on. This communication is the very relief in the disaster, and hence lead to an efficient disaster. We are having the management system, and in the public places like business establishments and commercial joints, and where people move around in the large numbers and so many people will be there. There we should have this communications, this management, the ham radio. The disaster must strike in the form of natural calamity because of the floods, like the earthquakes, terrorists, like it will known as the natural calamities, and some of them attacks and accidents. These are all the efficient disaster management system which will work in adverse conditions is needed. Next, disaster management crew must be well trained and equipped with the best appliances which might help them to communicate the condition they are in and the status of the calamity in the region they work for. In times of natural calamity like floods, storms or fire, the usual mode of communication like phone, mobile, etc. might not work or might become inoperative in the calamity. Underground communication lines get disabled due to flooding. Cell towers are blown, overlaid, over or simply choked due to high utilization. Backup generators run out of fuel or are filled up with water. This is where ham radio means amateur radio comes into picture. Using HF means high frequency radio sets. Messages can be conveyed or relayed to long distance. Accurate picture of situation on the ground, requirements and key information would be sent to disaster response team. Here what he was saying is this disaster management, it will be trained. They are trained equipment and appliances and communicate the status, and it will be works. So where it works now? In the head of the floods, storms or fire. These where it was going on about these floods or storms or fire, the cell towers will also not work. With the help of the phones also we cannot receive the cell. With the help of the cell towers also we cannot manage this. And in that situation we are having these ham radios with the high frequency. Whatever the was going on in the surrounding there with the situation, it will send a clear picture and clear regard about the incident which was going on in that situation, and it sets and the messages will be sent very to the long distances, and accurate picture of situation on the ground, requirements and
they can choose it and they can see the situation, whatever it was going on, and it will be taken the rest of the team and they can go and they can do the good job in that place. With amateur radio operators, you have a ready workforce that is efficient with regard to communicating with each other efficiently and effectively. They are known for innovation and are adept and adapting to situations. Unlike commercial systems, amateur radio is not dependent on terrestrial facilities that can fail. It is dispersed throughout a community without choke points such as cellular telephone sites that can be overloaded. Here, with the help of this amateur radio operators, the workforce will be communicating with effectively, efficiently and effectively. They will work and they are known as the adapting situations. And unlike commercial system, amateur radio is not dependent on the terrestrial facilities and some of the choke points. The choke points will be there here. If one point it will be there. Along the so many distance, the choke point will be there in this. Like that it will be. If they are also not working like the cell phone towers, it will work and they can receive all the information which was going on. Amateur radio operators are experienced in improvising antennas and power sources, and most equipment available today can be powered by an automobile battery. Annual field days are held in many countries to practice these emergency improvisational skills. Amateur radio operators volunteer to help as and when needed. However, there is no national database on active operators who can be called upon during any disaster. And also, if they have right setup, which means ready to go on air gate at short notice, amateur radio operators can use hundreds of frequencies and can quickly establish networks tying separate agencies together to enhance interoperability. Here, what happened? Amateur radio operators are experienced. They are having the experienced way to keep, and with the help of the antennas and power sources and most equipment available. Now today we are having the automobile battery also, and annual field days they are considered to be and practice how to keep these ham radios and improvisation skills. They used to have some of the skills and they will give the experience how to do the work also. And however, there is no national database on active operators who can call upon during any disaster. If any disaster will occur like storm, floods or fire, any rain or anything, we can use this ham radios, and which means ready to go on to the air gate and in the short notice quickly establish networks tying the separate agencies together and interoperability. In the Gujarat, India, earthquake on the 26th January 2001, amateur radio operators of Gujarat commenced disaster relief communications within hours of the tragedy. With the help of hums from various parts of the country, an emergency traffic network was established to exchange information to various parts of the country. For example, here it was happened in India, where it was happened in the Gujarat. Earthquake was occurred. When it was occurred? 26th January. 26th January it was an earthquake, means it was also one of the disaster. Disaster means what? Natural calamities, and communications within hours only it was taken place. With the help of this ham radio, they kept clear, and with that ham radio, they within the hours that with the help of the hums from various parts of the country, an emergency
there and established to exchange information to various parts of the country. With the help of what they did all these? With the help of this ham radio, with the help of that signals and whatever it was going the situation in that the disaster, the way the earthquake was here, that it was disappeared to all the countries. Recent examples include the September 11th attacks on the World Trade Center in Manhattan in 2001, the 2003 North America blackout and Hurricane Katrina in September 2005, where American radio was used to coordinate disaster relief activities when other systems failed. Recently, it was Burma, where in September 11 attack of Manhattan in 2001 and also in 2003 North America blackout here in the September 2005. This American radio was used to coordinate the disaster relief activities when other systems, all the systems failed. Only this ham radio was worked very frequently. Next. On September 2nd, 2004, ham radio was used to inform weather forecasters with information on Hurricane Francis due from the Bahamas. On December 26, 2004, an earthquake and resulting tsunami across the Indian Ocean wiped out all communications with the Andaman Islands except for an expedition that provided a means to coordinate relief efforts. Recently, American radio operators in the People's Republic of China provided emergency communications after the 2008 Sichuan earthquake, and US hams did similar work following Hurricane Ike. Here, it was used on September 2nd, 2004. With the help of this ham radio, the weather forecasters also got the information about the Hurricane Francis live from the Bahamas. On December 26, 2004, tsunami was occurred and also the earthquake was with the help of that ocean bite. These are all the communications adapted in this. It was helped very much, and at last in 2008, in this also the earthquake and US hams did similar work following Hurricane A. But cyclones, earthquakes or floods are not everyday events. Every day it was occurs earthquakes and floods. No, in the years and years they will occur. Unfortunately, the earthquakes and also the floods will be there. What we see every day is that someone in the remote place is struggling for life, awaiting the arrival of an essential drug from another town, or someone has lost a dear one because medical attention could not reach him on time. All this happens because most often communication is slow or impossible. Hums have special section to handle medical and other emergency traffic on their daily needs. Here, cyclones will occur, earthquakes will occur. Daily it will happen, no. From years and years it will be happen. From that, what happens? These but cyclones and earthquakes every day they will not come. What happened really at one of so many years after it used to come, and it all happens in the communication, slow possibility and medical attention. These all will be taken away. Here, awaiting arrival at the town or someone has lost a deer. So many in the earthquakes, in the floods or storms, in the fire accidents, so many members they used to die in that, and so many members they will lose their deers, and all they will be in the sorrow. For such a ways, this ham radio it will be very useful, and whatever the information is there regarding that they used to take up, and they will handle the medical and other emergency traffic on their daily needs also. Next, how to become a radio amateur and how you used to, if you want to work in this ham radio communication.
of Communications, Government of India, and obtain license for operating or possessing a radio station. Any individual above the age of 12 is permitted to appear for amateur station. Operator license examination and no educational qualification is prescribed. It takes just 2 months, say 2 hours a day training. To become eligible for the examination, one should qualify a simple test conducted in 3 subjects. Here, to become this ham radio operator, what the qualification we needed? It was the qualify in the examination conducted by whom? Ministry of Communications, this Government of India obtained license for them to operate this ham radio and possessing the radio station, and it was having only the age limit only 12 years of age, and it was permitted to appear for amateur station, and operator license examination and no educational qualification not required. Only they will have 2 months of training daily, only 2 hours. 2 months training will be there. Daily 2 hours. Daily 2 hours and only 2 months, and not having any education qualification, and one should qualify a simple test which was conducted in 3 subjects. What are the 3 subjects mainly we are going to see? Morse code means transmission and reception, and second one I am going to write here now. 3 courses they used to qualify. Which are the courses? First one, Morse code means what? Transmission and reception. Next one, communication procedure. Next, third one last, basic electronics. These 3 subjects they used to qualify, and the officer in charge, wireless monitoring station, Department of Telecommunications under Ministry of Communication, Government of India is the authority for conducting these tests in their own town provided there are sufficient number of applicants. The licenses are issued by Wireless Planning and Coordination Wing of Government of India after passing the test. You can know more details from the website. What is the website here given? www.hamradio.in or amateur/radio. This was the website that was given, and this was conducted with the help of officer in charge, wireless monitoring station, Department of Telecommunications under Ministry of Communication. These all the government of authorities they will conduct, and own town they are having the exam in the own town and sufficient number of applicants. Only the specified number of applicants will be there, and the license are issued by Wireless Planning and Coordinating Wing, and you can know more details from the website which is given as www.hamradio.in/amateur/radio. And after finishing this lesson, some of the meanings we given, I am going to read out the meanings. Disaster, an event resulting great loss or misfortune. Establishments, a structure with building and equipment for business. Appliances, instruments or devices for a specific purpose. Choke, to block.
Innovation, a creation resulting from study and experimentation. Adapt, skillful. Terrestrial, relating to the land. Disparate, different in quality or kind. Interoperability, the ability to exchange or use information. Blackout, loss of lighting, power off. Wiped out, destroyed largely. Expedition, a journey organized for a particular purpose. Remote, isolated or out of the way distance. This is the